అరిసెల్ని తలపించే అమృతంలా అనిపించే శ్రావణ మాసం స్పెషల్ వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అప్పాలని పక్కా కొలతలతో ఫస్ట్ టైం ట్రై చేసిన పర్ఫెక్ట్గా వచ్చేలాగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ముందుగా అయితే మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా కలిపేసి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి 2 కప్పుల బెల్లం తురుముకి 3 కప్పుల నీళ్లు పోసి ఒక చిన్న ఇలాచీని కూడా దంచి వేసుకుని బెల్లం కరిగిపోయి నీళ్ళు ఈ విధంగా తెరులుతున్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా వేసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉండకట్టకుండా ఇలా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోండి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి కాస్త మగ్గనిచ్చి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండి మొత్తం కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకుని అరచేతిలోని ఈ విధంగా అప్పాలాగా చేసుకోవాలి. ఈ పిండితోటి ఇలా చేతిలోని సింపుల్గా చేసేయచ్చు, లేదా ఆయిల్ పేపర్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా వేసేసి 2 వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 గరిటెలతోటి ఆయిల్ మొత్తం కూడా ఒత్తేసి బయటకు తీసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే వరలక్ష్మి వ్రతం స్పెషల్ అప్పాలు రెడీ. ఈ కొలతలతో ప్రిపేర్ చేయండి, పక్కా పర్ఫెక్ట్ గా కుదురుతాయి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.